శ్రీచక్రం అంటే ఏంటి? శ్రీచక్రాన్ని యంత్రరాజం అని ఎందుకంటారు? దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీచక్రం అంటే ఏంటి? అసలు శ్రీచక్రాన్ని యంత్రరాజం అని ఎందుకన్నారు? ఈ ప్రశ్న అడిగారు. ఇక్కడ శ్రీచక్రము అంటే చూడండి, మిగతా యంత్రాలన్నిటినీ యంత్రం అంటే శ్రీ యంత్రం అని కూడా అంటారు. కానీ దీన్ని ఒక్కదాన్ని చక్రము అని అనడానికి కారణం ఏమిటి అని అంటే, మనం సృష్టి క్రమం, సంహార క్రమం ఈ రెండు అంటే కాలచక్రం ఏదైతే ఉందో అది ఎక్కడ అంటే ఈ శ్రీచక్రం నుంచి అంటే ఏంటి అంటే ఒకటిగా వచ్చి అనేకంగా విడిపోవడమే శ్రీచక్రం యొక్క ముఖ్యం. అంటే ఫస్ట్ బిందు స్థానంలో శివాశక్తి కలిసున్న స్వరూపం కింద ఏకైక స్వరూపం అర్ధనారీశ్వర స్వరూపం కింద లలితాదేవి అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినవే అంటే ఏంటి అంటే ఫస్ట్ 3 కోణాలు, తర్వాత 8 కోణాలు, ఇలా ఏంటి అంటే విస్తరిస్తూ ఫైనల్ గా చతురస్రానికి వచ్చేసరికి 28 మంది దేవతలతో అంటే ఏంటి అంటే మనందరమే అన్నమాట. అంటే సృష్టి ఎంత బాగా విస్తరిస్తుంది అన్నది చెప్తున్నదే శ్రీచక్రం. ఇంకా మళ్ళీ మనం వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నాం ఆ శ్రీచక్రానికి. పూజ చేయడంలో ఉన్న తాత్పర్యం ఏమిటి అని అంటే, మనం ఎప్పుడైతే ఆ యంత్రానికి పూజ చేస్తున్నామో చేయడం ద్వారా ఫైనల్ గా ఎవరిలో చేరాలి అని అనుకుంటున్నావు అని అంటే ఆ లలితా పరమేశ్వరి, ఆ శివశక్తి ఐక్యరూపిణి లలితలో చేరాలనుకుంటున్నాం. అంటే ఏంటి అంటే హిరీంకారంగా వచ్చి మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించడమే మొదలు పెడితే మళ్ళీ నేను అన్నది వెళ్ళి ఆ తల్లిలో కలవడమే. అందువల్ల ఏంటి అంటే ఈ చక్రం, ఈ కాల చక్రం ఎప్పుడు ఇలాగే తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి అంతటికి ఆధారం ఏమిటి అంటే ఆ శ్రీచక్రమే. ఎందుకు అంటే తల్లి లేకపోతే పిల్లలు ఉండరట. మరి దీన్ని యంత్రరాజం అని ఎందుకన్నారండి అని అంటే, ఈ సృష్టి అంతా ఉద్భవించినప్పుడు మొదటగా ఓంకారం వచ్చిందని, మనందరం ఓంకారం అనే నాదం ఉద్భవించిందని, ఆ నాదం నుంచి ఫస్ట్ వచ్చిన బీజాక్షరం ఏంటి అంటే హ్రీంకారం. ఆ హ్రీంకార స్వరూపిణి కిందే లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి దేవి కింద ఉద్భవిస్తుంది. ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క ఏంటి అంటే రేఖా గణితంలో చిత్రీకరించినప్పుడు వచ్చిన ఆకారమే ఈ శ్రీచక్రం అన్నమాట. అందువల్ల ఏంటి అంటే మొత్తం అన్ని యంత్రాలు కూడా ఎందువల్ల అంటే మనందరం ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమేశ్వరి నుంచే వచ్చింది అన్నది మనం ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో, ఈ యంత్రాలన్నీ కూడా ఆ తల్లి లోపల నుంచే వచ్చాయి కాబట్టి మొత్తం యంత్రాలన్నిటికీ దాన్ని యంత్రరాజము అని పిలుస్తున్నారు. ఇంకా ఈ యొక్క శ్రీచక్రాన్ని ఉపాసిస్తే మనకి ఏమొస్తుందండి అని అనుకున్నప్పుడు, ఈవిడికి పూజ చేయడం ద్వారా మనం దేంట్లోకి వెళ్తున్నాము అని అంటే స్లోగా ఆనందంలోకి, మనలో ఉన్న లోపాలన్నిటిని తొలగిస్తూ, ఇక్కడ ఏంటి అంటే ముగ్గురుటండి మన లోపల ఉన్న లోపాలను తొలగిస్తారు. వాళ్ళు ఎవరు అంటే మిగతా వాళ్ళందరూ మనం ఏం తప్పు చేసామో చెప్తారట. కానీ ముగ్గురు మాత్రం ఎప్పుడు మనలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుతారట. ఆ లోపాలను సరిదిద్దేది ఎవరు అంటే తల్లి, తండ్రి, గురువు. ఎందుకంటే తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాత మన్ని జీవితం ఎలా ఉండాలి అన్నది నేర్పించే గురువు, తర్వాత మన జీవితంలో మన్ని పూర్తిగా జ్ఞానవంతుల్ని చేసే గురువు. వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కలిసిన స్వరూపమే ఈ లలితా పరమేశ్వరి. కాబట్టి ఈవిడ ఏం చేస్తుంది అంటే ఈ యంత్రానికి పూజ చేయడం ద్వారా మనని స్లోగా ఎక్కడికి తీసుకెళ్తోంది అంటే మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని తొలగించి ఫైనల్ గా ఆవిడలో కలుపుకోవడం. శ్రీచక్రానికి పూజ చేసే విధానాల్లో 2 పూజా విధానాలు ఉంటాయి. ఒకదాని సృష్టి క్రమం అంటే పైన లలితాదేవితో మొదలుపెట్టి కిందకు వచ్చేసరికి మనం ఈ త్రైలోక్య మోహన్ చక్రం వరకు అంటే అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి వీళ్ళందరికీ పూజ చేయడం ఏదైతే ఉందో అక్కడ వరకు రావడం ఒక పద్ధతి అయితే, ఉపాసన చేసినప్పుడు ఏంటి అంటే నేను అన్నది అడిమా సిద్ధి, లఘిమా సిద్ధిని మొదలుపెట్టి అమ్మవారిలో చేరడం. ఇక్కడ ఖడ్గమాలంటే కూడా శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలు, లేకపోతే ఖడ్గమాల అంటే ఏంటి అంటే మనలో ఉన్న తప్పుల్ని తీసేస్తూ వెళ్తుంది కాబట్టి దాన్ని ఖడ్గమాల అని అన్నారు అని కాదు. అక్కడ ఉన్న ఒక్కొక్క దేవత పేరు ఏం చేస్తోంది అని అంటే అది పేరు మంత్రం. ఆ మంత్రం ఏం చేస్తోంది అంటే మన లోపల ఉన్న ఒక్కొక్క లోపాన్ని తొలగించి మన్ని ఆ పరమేశ్వరిలా మార్చి ఆ పరమేశ్వరిలో చేరడమే. అందువల్ల ఏంటి అంటే మనలో ఉన్న లోపాలన్నిటినీ తొలగించి తనలో చేర్చుకుని తనలో కలుపుకునేది ఎవరు అంటే తల్లి మాత్రమే. కాబట్టి ఈ చక్రం అన్ని చక్రాలకి రాజు అయింది. పైగా ఏంటి అంటే
మొదటగా హ్రీంకారం అనే శబ్దంలోంచి పరమేశ్వర్ వచ్చినప్పుడు ఆ పరమేశ్వర్ రేఖాగణిత చిత్రాన్ని చిత్రీకరించినప్పుడు అది శ్రీచక్రాకారం వచ్చింది. కాబట్టి మొదట వచ్చిన చక్రం శ్రీయంత్రమే. ఆ యంత్రం నుంచి అన్ని యంత్రాలని వాళ్ళు సృష్టించారు కాబట్టి శ్రీచక్రాన్ని యంత్రరాజము అని పిలుస్తారు.